సో, ఇప్పుడు మనం చూస్తుంది ఇక్ష్వాకుల కాలం నాటి శివాలయం. మనకి ఈ శివాలయం సంబంధించి లింగం అయితే లభ్యం కాలేదంటండి. ఈ ఆలయానికి సంబంధించిన ఆనవాళ్ళన్నీ కూడా లభ్యమయ్యాయి. వీటిని మాత్రం ఎక్కడా కూడా చెదిరిపోకుండా పురావస్తు శాఖ వాళ్ళు కాపాడారు. అండ్ దీనికి సంబంధించి మనం చూసినట్లయితే గనక ఇక్ష్వాకుల కాలం నాటి శివాలయం అని మనం ఎందుకు పర్టిక్యులర్‌గా చెప్పడం జరిగింది అంటే, అప్పటి కాలం నాటి ఆలయాల్లో మనకి ఎక్కడా కూడా చెక్కిన శిల్పాలు, శిల్పకళ సంపద ఎక్కడా కూడా మనకి కనిపించదు. సో, ఇక్ష్వాకుల కాలం నాటి ఆలయాలు ఈ విధంగానే ఉంటాయండి. అండ్ మరొక విషయం ఏంటంటే, మనం శతాబ్దాల కాలం నాటి ఆలయాలు మనం సందర్శించినప్పుడు లోపలికి వెళ్తే బాగా చల్లగా ఉంటుంది. అక్కడ మనకి ఎయిర్ కండిషన్స్ అట్లాంటివి ఏమి ఉండవు. కానీ చల్లగా ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే, అప్పటి కట్టడాలు చాలా డిఫరెంట్‌గా ఉండేయండి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా మీకు ఫస్ట్ మనకి ఒక పెద్ద రాయిని నిర్మిస్తారు. పెద్ద పెద్ద రాళ్ళతో ఇక్కడ గోడలాగా నిర్మించారు. అండ్ ఆ తర్వాత మనకి ఇటుకలతో నిర్మించడం జరిగిందనమాట. ఈ ఇటుకల తర్వాత మళ్ళీ ఒక పెద్ద రాళ్ళతో ఇక్కడ నిర్మించారు. ఇదేంటంటే బయట వేడి లోపలికి రాకుండా ఫస్ట్ ఈ రాయి అడ్డుకుంటది. అక్కడి నుంచి ఒకవేళ ఏమన్నా వచ్చినా సరే ఈ ఇటుకలు మనకి అసలు ఎంత గూడా వేడి లోపలికి రాకుండా మనల్ని ఆ వేడిని కట్టడి చేస్తుందనమాట. అండ్ లోపల ఉన్న చల్లదనం బయటికి పోకుండా ఈ రాళ్ళు కట్టడి చేస్తాయి. సో, ఈ విధంగా నిర్మించడం జరిగిందండి అప్పటి కాలంలో. సో, అందుకే మనం పురాతన ఆలయాలు సందర్శించినప్పుడు చాలా చల్లగా ఉంటాయనమాట లోపల.